హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట అన్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ జంట బ్రేక్ అయిందన్న విషయం కూడా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. అయితే సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నా విడిపోయినా చాలా మందికి అది చాలా పెద్ద వార్త. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందికి ఉంటుంది. అయితే నేను ఈ వీడియో అందుకోసం చేయడం లేదు. ఈ విడాకులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన టెక్నికల్ లీగల్ అంశం చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. 2010 వాళ్ళిద్దరికీ హైదరాబాద్లో వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దుబాయ్లో ఉండటం మొదలుపెట్టారు. 2018లో వాళ్ళకు బాబు కూడా పుట్టాడు. కానీ 2022 నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా బయటకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సానియా మీర్జా ఒక ఫిలాసాఫికల్ నోట్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు పెళ్ళి కష్టమే, విడాకులు కష్టమే, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవటం కూడా కష్టమే అంటూ తను ఒక పోస్ట్ పెట్టినప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని. ఈరోజు షోయబ్ మాలిక్ సనా జావేద్ అనే పాకిస్తానీ నటిని పెళ్లి చేసుకున్నట్టుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రకటించడంలో అందరికీ మొట్టమొదటి వచ్చిన ప్రశ్న, మరి సానియా మీర్జా సంగతి ఏంటి? వెంటనే చాలామంది హైదరాబాద్లో ఉన్న ఆమె తండ్రిని సంప్రదించగా అవును, ఆమె ఖులా తీసుకుంది అని ఆయన చెప్పాడు. ముస్లిం విడాకులు 3 రకాలు. ఒకటి తలాక్, రెండోది ఖులా, మూడోది ముబారత్. తలాక్ అనేది భర్త భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు మొదలుపెట్టే ప్రాసెస్ అయితే, భార్య తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు మొదలుపెట్టే ప్రాసెస్ని ఖులా అంటారు. లేదు ఇద్దరు కలిసి విడాకులు తీసుకోవాలి అనుకుంటే ముబారత్ అంటారు. ఈ కేసులో సానియా ఖులా తీసుకుంది, అంటే తన వైపు నుంచే విడాకులకి అప్లై చేసి విడాకులు తీసేసుకుంది. అయితే ఖులా సందర్భంగా పెళ్లి సందర్భంలో భర్త ఇచ్చిన మెహర్, డోయర్ అని కూడా అంటారు, దాన్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలో సానియా ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. ఏదేమైనా ఒకప్పుడు పెద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ వివాహం విఫలం కావడం అనేది కొంతవరకు బాధే. కానీ ఇష్టం లేని కాపురంలో కలిసి ఉండటం కన్నా విడివిడిగా ప్రశాంతంగా ఉండటం మేలు అనేది ఏ విడాకుల చట్టమైనా చెప్తుంది. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా కూడా ఇద్దరు ప్రశాంతంగా ఉండాలని ఆశిద్దాం. పాకీని పెళ్లి చేసుకున్నందుకు తగిన శాస్త్రం జరిగింది అని ఆనందపడే వాళ్ళకి ఒకటే సూచన, ఒకే కులంలో పెళ్లి చేసుకున్నా, ఒకే మతంలో పెళ్లి చేసుకున్నా విడాకులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కావాలంటే ఏ ఫ్యామిలీ కోర్టుకైనా వెళ్ళి చూడండి, వారాంతాల్లో కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. విపరీతమైన కేసులు ఉన్నాయి. కాబట్టి అది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అనే దానితో సంబంధం లేకుండా ఏ వివాహమైనా సఫలము కావచ్చు, విఫలము కావచ్చు. ఈ విషయంలో విఫలమైంది. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం అంగీకరించాలి. మనం అంగీకరించకపోయినా వాళ్ళకి జరిగే నష్టమే లేదు. కానీ మనం అంగీకరిస్తే వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తాం, వాళ్ళని వెంటాడి వేధించకుండా ఉంటాం. సో వెంటాడి వేధించకుండా ఉండటం ఒక్కటే మనం మనుషులుగా చేయాల్సిన పని. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.